ఈ ఊరిలో గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు? అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు. ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారు. కాబట్టి దీనిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాలంటే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలి. కానీ ఈ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అంత సులువైనది కాదు. అదొక పెద్ద భయంకరమైన యజ్ఞం. చాలామంది విద్యార్థులు ఈ యూపీఎస్సీ పరీక్షలను ఛేదించడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత కూడా చాలామంది కోరుకున్న ర్యాంకును సాధించడంలో సక్సెస్ కాలేకపోతుంటారు. దాంతో అంది వచ్చిన ఏదో ఒక అవకాశాన్ని అందుకొని లైఫ్లో సెటిల్ అవుతుంటారు. కానీ ఈ ఊరిలో మాత్రం ఇంటికో ఐఏఎస్, ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఈ ఊరిలో కేవలం 75 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అది ఏ ఊరో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్లను అందించింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీసెస్లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంలో మాధోపట్టి నిలిచింది. ఈ గ్రామం ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరు పొందింది. ప్రతి ఏటా ఉన్నతాధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్పూర్ జిల్లాలోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్లు లేవు. కాబట్టి ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది. ఇక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు, నీలం లైట్ల వచ్చే కార్లతో రద్దీగా మారతాయి. మాధోపట్టి గ్రామం విద్యకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ గ్రామం నుండి వచ్చిన చాలామంది అధికారులు అంతరిక్షం, అణుపరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్లో ఉన్నత స్థాయి వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. ఈ గ్రామ సాహసానికి కూడా నెలవు. చరిత్ర కోసం వెనక్కి తిరిగి చూస్తే స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవత్ సింగ్, అతని భార్య శ్యామరాతి సింగ్ 1917లో గ్రామంలో పిల్లలను చదివించడం ప్రారంభించారు. మొదట్లో శ్యామరాతి అమ్మాయిలకు పాఠాలు నేర్పించడం ప్రారంభించింది. త్వరలో అబ్బాయిలకు కూడా నేర్పించడం మొదలుపెట్టింది. సంవత్సరాల క్రితం నాటిన అభ్యాస స్ఫూర్తి ఈ గ్రామ ప్రజల జీవన శైలిలో కలిసిపోయి నేటికి కొనసాగుతూ వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.